నువ్వు ప్రార్థన చేసావు, అది దేవుని చెంత ఖచ్చితంగా చేరిద్ది. సైతానుగా డౌట్ పుట్టిస్తాడు. అపనింద పిశాచం వాడి పేరు, అనుమాన పిశాచం కూడా వాడి పేరు, అనుమాన పిశాచం. వాడు వచ్చి మనం ప్రార్థన చేస్తే డౌట్లు పుట్టిస్తుంటాడా, దేవుడు నీ ప్రార్థన వింటాడా, నీ దగ్గర అంత మంచితనం లేదుగా, అంత నీతి లేదుగా, నువ్వు అంత పరిశుద్ధుడివి కాదుగా, పరిశుద్ధురాలివి కాదుగా, అంటే నా నీతి ఎవడకు కావాలి, నేను ఆయన నీతిని మీద ఆధారపడుతున్నాను, ఆయన రక్తం మీద ఆధారపడుతున్నాను, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఏమో ఏది మరి జవాబు రాలేదుగా అంటాడు. మళ్ళా వచ్చి రాకపోతే వచ్చిందాకా ఎదురు చూస్తా, దానియేలులాగా 21 రోజు జవాబు వచ్చిందాకా లెగవలా. ఏలియాలాగా ఎదురు చూస్తా, మళ్ళా ప్రార్థన చేస్తా. నేను అనుకున్న జవాబు దేవుడు ఇచ్చిందాకా, ఆయన చిత్తం అయితే, ఆయన సమాధానం కొరకు ఎన్ని దినములైనా నేను నిరీక్షిస్తా, విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టను.